మాటను ధ్యానిస్తున్నటువంటి దాసరాలని నాయన మీరు ధైర్యపరిచి గణపరిచి అయ్యా మీరు మరుగయ్యండి ప్రభువా. నాయన మీరు నోటి బూరగా వాడుకొని ఆ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ కాపుదల్లో భద్రపరుచుకుని మమ్మల్ని నాయన నీ పరిశుద్ధాత్మతో నింపమని యేసయ్య పరిశుద్ధమైన నామమున తినంగా అర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ మాటను మన మధ్య ధ్యానించడానికి సిస్టర్ ప్రశాంతి ఉన్నారు పోస్టల్ కాలనీ నుంచి. వారు వచ్చి ఈ వాక్యం మీద మనం ధ్యానంలో నడిపిస్తారు. దేవుని ఘనమైన అతి శ్రేష్టమైన మనకు వందనాలు. దేవుని దాసులకి దాసురాంటకి కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా వందనాలు. దేవుడు మరలా నన్ను మిమ్మల్ని అందరినీ ప్రేమించి ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతించుకుంటున్నాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం స్టార్ట్ చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, గొప్ప దైవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు మమ్మల్ని క్షేమంగా కాపాడి సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో నిన్ను గూర్చి ధ్యానించడానికి, నిన్ను గూర్చి ప్రకటించడానికి, అయ్యా నిన్ను గూర్చి అనేకులకు తెలియజేయడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి, సమయాన్ని బట్టి, మీరు చూపిన కృపను బట్టి, నీ వాత్సల్యతను బట్టి నేను స్తుతించుకుంటున్నాం. నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం లేదు కానీ ప్రభా, నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకుని నీ నోటి బోరగా వాడుకుని నన్ను ప్రభా నీ వాక్కులు నాలో ఉండి వినిపించి మాకు కావలసిన మాటలు మీరు మాకు తెలియచేయమని యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నేను ఈ సంఘంలో ఇప్పటికి రెండో మాట 2 సార్లు చెప్పాను. ఫస్ట్ మాట ఒకసారి చెప్పాను, మరి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. కానీ ఇప్పుడు 3వ మాటకి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతించుకుంటున్నాను. యేసు ప్రభు వారు సిలువ మీద వేలాడుతున్న సమయంలో కూడా తన బాధ్యతను మర్చిపోకుండా యేసు ప్రభు వారు తల్లిని చూసి అంటున్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తన శిష్యుడైనటువంటి యోహానుకి అప్పచెప్తున్నాడు. ఎందుకు? తనకి ఇంకా అన్నదమ్ములు ఉన్నారు, అన్నలు లేరు, తమ్ముళ్ళు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. మొట్టమొదటిగా పుట్టింది యేసు ప్రభువారే కాబట్టి నేను ఒక దైవజన్ చెప్పిన విన్నది ఏంటంటే, చారిత్రక ఆధారాలతో చూస్తే యేసు ప్రభువారికి 18 సంవత్సరాల వయసులో తన తండ్రి మరణించినప్పుడు తన బాధ్యతలు నిర్వహించి 30 సంవత్సరాల వరకు కూడా తన కుటుంబంలో తన సహోదరులకు సహోదరీలకు అందరికీ కూడా తన బాధ్యతను ఎలా పెద్ద కుమారుడిగా నిర్వర్తించిన తర్వాత 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద సేవ చేశాడు. ఆయన 3.5 సంవత్సరాల్లో ఆయన తిరిగిన ప్రదేశం అంతా కూడా 100 కిలోమీటర్లేనంట. ఆ 100 కిలోమీటర్ల ప్రపంచాన్నే ప్రభావితం చేయగలిగింది యేసు ప్రభు వారి జీవితం. అయితే ఇక్కడ ఎంతమంది ఉండగా తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుడు అని ఇక్కడ రాయబడింది. కానీ యేసుప్రభు వారు ఎప్పుడు కూడా నేను అందరికంటే యోహాన్ని ఎక్కువ ప్రేమించాను, నేను పేతురుని ఎక్కువ ప్రేమించాను, నేను ఆ శిష్యుడిని ఎక్కువ ప్రేమించానని అతను చెప్పినట్లయితే ఎక్కడా లేదు. కాకపోతే రాయటం మాత్రం యేసు ప్రేమించిన శిష్యుడు అని కొన్ని చోట్ల రాయబడింది. అయితే యేసు ప్రేమించిన శిష్యుడికి తన తల్లిని అప్పచెప్పడానికి గల కారణం ఏంటి అంటే, మ్రాను మీద వేలాడదీయబడిన ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు అని వాక్యం సెలవిస్తుంది. మామూలుగా మరియతో ప్రదానము చేయబడినప్పుడు యేసేపు నీతిమంతుడై ఉండి కూడా మరియను విడనాడాలని ఉద్దేశించాడు. ఎందుకు విడనాడాలనుకున్నాడు? ఆవిడ గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన తెలియక విడనాడి ఎలాగైనా సరే రహస్యంగా విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. అప్పుడు దేవుని దూత ద్వారా బోధింపబడి మరలా ఆమెను చేర్చుకున్నాడు. ఒక ప్రదానం చేయబడినటువంటి వ్యక్తే తను నమ్మలేకపోతే మరి తన తర్వాత పుట్టినటువంటి పిల్లలు వాళ్ళందరూ తనని ఎంత హింస పెట్టారో మనకైతే తెలియదు, అక్కడ ఏం రాయబడలేదు. మనం ఆలోచించిన దాన్ని బట్టి ఆలోచిస్తే అక్కడ తన జీవితం ఎలా ఉందో, అక్కడ యోహాను సువార్త కానాను విందులో తల్లి ఒకసారి యేసుప్రభు వారితో మాట్లాడింది, తర్వాత సిలువ దగ్గర కూడా వచ్చింది. అదే కాకుండా మళ్ళీ సిమియోను అనే భక్తుడు యేసుప్రభు వారిని బలి అర్పించినప్పుడు చెప్తాడు, అమ్మ నీ హృదయంలో నుండి ఖడ్గము దూసుకుపోవద్దని లోకాసు వార్త 2:28-29 వచనంలో చెప్తాడు. అవన్నీ కూడా ఆవిడ తన హృదయంలో తలపోసుకుంటా ఉందంట. ఆ దూతలు చెప్పినప్పుడు కూడా ఎన్ని తన హృదయంలో భద్రం చేసుకున్నా ఉందంట. ఒక తల్లి ఎదుట ఒక కుమారుడు శిక్షింపబడతంటే, ఒక కుమారుడు జీవించడానికి కూడా అర్హత లేని విధంగా చంపేస్తుంటే
ఆ తల్లి మరి ఎలా నుంచుని చూడగలుగుతుంది అనేది ఒకసారి అందరూ ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడున్న సందర్భాల్లో పిల్లలు తల్లిదండ్రులకు లోబడే పరిస్థితిలో ఉండట్లేదు, తల్లిదండ్రులు కూడా బాధ్యతగా పిల్లల్ని పెంచట్లేదు. అంటే ఒకవేళ పెంచినా కూడా పెరగని పరిస్థితులు ఏంటంటే మొదటి నుంచి కూడా వాళ్ళని సరైన రీతిలో ఖండించకపోవడమే. ఒక స్త్రీ తన కుమార్తెను చాలా గారాభంగా పెంచిందంట. చాలా ఎంత అంటే ఏం అడిగితే ఏం బాధపడుతుందో తనకు కావాలనుకున్నంతా కూడా తనకి సిద్ధపరిచేదంట. అయితే కొంతకాలం పెద్ద అయ్యే కొంది తను ఇంటికి రావటం లేట్ అయిపోతుందంట, ఒక్కొక్కసారి అసలు రావట్లేదంట. కానీ తన తల్లి బాధపడుతూ ఉంటుందంట, కానీ ఎప్పుడు కూడా ఆమెను ఒప్పించడం ఇష్టం లేక ఎందుకు ఆలస్యమైందని కానీ ఎందుకు రాలేదని కానీ అడగట్లేదంట. ఒకరోజు తను బహు భయంకరంగా డ్రగ్స్ తీసుకుని తూలిపోకుండా ఇంటికి వచ్చిందంట. ఇంటికి వచ్చి మంచం మీద పడిపోయిందంట. అటువంటి ఘోర పరిస్థితిని తల్లి చూడలేక ఏమైందమ్మా అంటే ఏమి చెప్పలేకపోతుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళిందంట. తీసుకెళ్ళినప్పుడు ఆ డాక్టర్ చెప్పాడంట, ఆ తల్లిని పక్కకు పిలిచి, అమ్మా నీ కుమార్తె ఇంకా బ్రతకదు, ఈ డ్రగ్స్ తీసుకుని తనంతా పాయిజన్ అయిపోయింది, లోపలంతా చెడిపోయింది, ఇంకెక్కువ కాలం నివసించదని చెప్పినప్పుడు ఆ తల్లికి ఏం చేయాలో అర్థం కాక సంతోషంగా కూతురు దగ్గరికి వెళ్ళి నవ్వుకుంటా, అమ్మ నీకు తొందరగా తగ్గిపోతుందంట, నీకేం కాదు అని చెప్పిందంట. అప్పుడు ఆ కుమార్తె అన్నంట, అమ్మ నువ్వు దుఃఖాన్ని నవ్వుగా మార్చుకున్నావా నా కోసం, డాక్టర్ గారు మీతో చెప్పిందంతా నేను విన్నాను, నేను ఎక్కువ కాలం బ్రతకనని నాకు తెలుసు, నేను చనిపోతానని కూడా నాకు తెలుసు, కానీ నేను ఎట్లా అందంగా రెడీ అవ్వాలో నువ్వు నాకు నేర్పావు, కానీ నేను ఎలా ఆత్మీయంగా రెడీ అవ్వాలో నాకు నేర్పలేదు. నీవు నన్ను ఎప్పుడు కూడా గద్దించలేదు, ఎప్పుడు కూడా నన్ను కోప్పడలేదు, అందుకే నేను ఈ విధంగా ఈరోజు చనిపోవాల్సి వచ్చిందందంట. మన పిల్లలకి కొన్నిసార్లు మన గారాబం వల్ల పెంచడం కూడా మన తల్లిదండ్రుల బాధ్యతలో కూడా తప్పులు ఉంటాయి అనుకుంటాము. మనం మొదటి నుంచి సరిగా పెంచకుండా అప్పటికప్పుడు మారు అంటే వాళ్ళు మారరు. నా తల్లి గురించి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నా చిన్ననాటి నుండి మేము మా తల్లిదండ్రులు కన్వర్ట్ అయ్యారు కాబట్టి మేము ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితంలోనే జీవించాము. మేము ఏది కూడా హిందూ విధంగా జీవించలేదు. అయితే స్టువర్ట్పురం దేవసహాయం గారు మా ఊర్లో 13 సంవత్సరాలు పనిచేసినప్పుడు నా తల్లి మంచి భక్తి కలిగిన స్త్రీ, వేకునే 3ంటికి లేసి ఇప్పుడు కూడా చాలా ప్రార్థన చేస్తుంది, మంచి దేవునితో సహవాసం కలిగిన స్త్రీ. నా తల్లిని చూసి నేను నేర్చుకుందంటే నేను కూడా అలా జీవించాలి. మా అమ్మ అందరికన్నా ఫస్ట్ బైబిల్ చదువుద్ది, అది చూసి నేను అనుకున్నాను నేను కూడా అలా చదవాలి అని చెప్పి నేను స్కూల్ డేస్లో ఉండగానే నేను మా అమ్మతో పోటీ పడి చర్చిలో బైబిల్ చదివేదాన్ని. అప్పుడు దేవుని సేవకులు పెద్ద వాళ్ళు అందరూ కూడా అనేవాళ్ళు, మేమతో పోటీగా చదువు, నువ్వు కూడా చదువు అనేవాళ్ళు. అన్నా కానీ నేను అలాగే చదువుతూ ఉండేదాన్ని. కొంతమంది వద్దనేవాళ్ళు, కొంతమంది చదవమనేవాళ్ళు. అట్లా మా అమ్మ పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తుంది కాబట్టి నేను కూడా అలా చెయ్యాలనుకునేదాన్ని. మా అమ్మ ప్రతి సంవత్సరం బైబిల్ కంప్లీట్ చేసేది కాబట్టి నేను కూడా అలా చెయ్యాలనుకుని మా అమ్మ ఎప్పుడు కూడా, అమ్మాయి నువ్వు లేచి ప్రార్థన చేసుకో, నువ్వు లేచి బైబిల్ చదువుకో అట్లాంటివి ఎప్పుడు నాకు చెప్పలేదు. కానీ నేను నా తల్లిని చూసి మాత్రమే నేను నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా నా తల్లి అదే భక్తి జీవితం, దేవునితో సహవాసం, దేవునితో మాట్లాడే విధానం ఉంది. మా ఊర్లో ఏ చర్చిలో ఏ సహవాసంలో ప్రార్థన పెట్టినా అక్కడికి వచ్చిన ప్రతి దైవజన్ని కూడా ఇంటికి ఆహ్వానించేది. ఆ విధంగా ఉన్నప్పుడు దైవ సేవకులతో సహవాసం కలిగి ఉండటం కూడా మేము నేర్చుకున్నాం. కాబట్టి నేను ఈరోజు ఈ స్థితిలో ఇక్కడ నిలబడి చెప్పడానికి నా తల్లి భక్తి జీవితమే కారణం. మా నాయనమ్మ కూడా అటువంటి ప్రార్థనే, మా అమ్మమ్మలో అందరూ కూడా దేవుల్లో ఉన్నారు. అలాగే మేము దేవుల్లో పెరిగాం. కానీ నేను నా పిల్లలకు మాత్రం ప్రతిరోజు, ఇప్పుడు నా మనవాళ్ళతో కూడా పొద్దున్నే లేవగానే ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పాలి. వాళ్ళకి చేత కాకపోయినా నేను చెప్పించైనా వాళ్ళ అమ్మలైనా సరే ఎవరో ఒకళ్ళు వాళ్ళకి ప్రార్థన చేయించాలి, వాక్యాలు చెప్పాలి, తర్వాతే ఏ పనైనా చేయాలి. అది నా పిల్లలు కూడా అదే నేర్చుకున్నారు. అయితే ఇక్కడ యేసుప్రభు వారు తన సహోదరులకు అప్పచెప్పకుండా తన శిష్యుడికి అప్పచెప్పడానికి కారణం ఏంటి అంటే, యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఉంది. యోధాలో అంట వీళ్ళందరూ కూడా ఆయన్ని చంపేయాలనుకున్నప్పుడు ఆయన యోధయుని విడిచి వెళ్ళిపోయి గలియల్లో సంచరిస్తున్నాడంట.
సంచరిస్తుంటే సహోదరులు అంటున్నారు, నువ్వు యోదయలోకి వెళ్ళి అక్కడ చెయ్యి, నీ క్రియలు నువ్వు చాటును ఎందుకు చేస్తావు, అక్కడికి వెళ్తే అందరూ చూస్తారు కదా, అక్కడికి వెళ్తే అందరికీ తెలుస్తుంది కదా అని చెప్పి తన సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అని ఉంది. అతని సహోదరులే అతని యందు విశ్వాసం ఉంచకపోతే, అతని సహోదరులే అతని యందు విశ్వాసం ఉంచకపోతే, అతని కుటుంబం వారే అతని యందు విశ్వాసం ఉంచకపోతే, అతను అక్కడ ఇంకో చోట ఉంటుంది, వారి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు అని చెప్పి. వారు దేవుని సొంత బ్రదరే కదండి, మరి ఎందుకు విశ్వాసం ఉంచలేదు? ఒక దేవుడిగా నమ్మలేదు, ఒక దేవునిగా అతన్ని ఆరాధించలేదు, ఒక దేవునిగా అతన్ని గణపరచలేదు. అయితే ఎప్పుడైతే బయటకు వచ్చి అనేక చోట్ల ఆయన వాక్యం ప్రకటించేటప్పుడు ఒకసారి తల్లి సహోదరులు వచ్చి పిలుస్తూ ఉంటారు. వెళ్ళడానికి లోపల ఖాళీ లేక అతను పిలిపించినప్పుడు, ఎవరు నా తల్లి నా సహోదరులు నా చిత్తము జరిగించువారే అని చెప్తాడు. లోకా సువార్తలోనేమో పిలుస్తారని ఉంటుంది, యోహాను సువార్తలోనేమో వెతుకుచున్నారు అని ఉంటుంది. అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు కోసం సహోదరులు తల్లి వెతుకుచున్నారు, కానీ ఆ తల్లి అయితే తన హృదయంలో అన్ని విషయాలు భద్రం చేసుకుంటుంది. సహోదరులు అయితే ఆయన యందు విశ్వాసం కూడా ఉంచలేదంట. అనేకులు విశ్వాసం ఉంచారు, అనేకులు రక్షింపబడ్డారు, అనేకులు స్వస్థపరచబడ్డారు, కానీ తన సొంత కుటుంబపు వారే విశ్వాసం ఉంచట్లేదు. అది ఎంతో బాధాకరంగా ఉంటుంది. ఒకవేళ ఈ తల్లిని హింసిస్తూ ఉండొచ్చు, ఏమండి మరి మీరు నీ కొడుకు శాపగ్రస్తుడిగా ఉన్నాడు, అందరికంటే పెద్ద కొడుకు కదా, నీ పెద్ద కొడుకు శాపగ్రస్తుడిగా ఉన్నారు, అందుకే సిలువేశారు, అందుకే రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు. అదే 12వ అధ్యాయం లాస్ట్లో కూడా ఉంటుంది, ఆయన చంపను ఆలోచిస్తున్నప్పుడు అంట ఆయన ఎఫ్రాయిముకి వెళ్ళిపోయాడని ఉంది. అట్లా ప్రతిసారి కూడా వాళ్ళు చంపటానికి దేవుణ్ణి వెంటాడుతున్నప్పుడు ఆయన సహోదరులు కూడా విశ్వాసం ఉంచుకుని ఆయన తృణీకరిస్తున్నప్పుడు ఆయన తన తల్లిని ఎలా చూడగలరు అని చెప్పి దేవుడు ఆలోచించి ఉండొచ్చు. అందుకే అంటున్నాడు, ఆ గడియ నుండి కూడా ఆ శిష్యుడంట ఆ తల్లిని తన ఇంట్లో చేర్చుకున్నాడంట. మరి తన ఇంటికి తిరిగి వెళ్ళలేదు. తన శిష్యుడింటికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆ ఇంటిలో ఆవిడికి భద్రత లేదు, ఆవిడింట్లో ఆవిడికి గౌరవం లేదు, ఆ ఇంట్లో విలువ లేదు అని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది. ఒకటి, దేవుడు పెద్ద కుమారుడిగా తన బాధ్యతను మరవకుండా, తన తల్లిని విడిచిపెట్టకుండా, అయ్యో నేను చచ్చిపోతున్నా కదా ఆవిడతో నాకెందుకు అనుకోకుండా తన తల్లి బాధ్యతను నిర్వర్తించి, ఆ కుటుంబంలో ఎవరు ఆవిడని గౌరవించకపోతారేమో అని ముందుగానే తెలిసిన దేవుడు, సమస్తము ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన శిష్యునికి అప్పగించాడు. ఎందుకంటే ఆ శిష్యుడు ఎప్పుడు కూడా ఎక్కువ యోహాను సువార్తలో కానీ యోహాను పత్రికల్లో కానీ ఎక్కడైనా సరే ప్రేమ గురించే ఎక్కువ మాట్లాడతాడు. ఎక్కువ ప్రేమ గురించే యోహాను శిష్యుడు మాట్లాడతాడు. అదే కాకుండా అతను పద్మాసు ద్వీపం నుంచి వచ్చిన తర్వాత కూడా అంట ఎక్కడ బోధ చేసినా కూడా ప్రేమ గురించి మాత్రమే మాట్లాడేవాడంట. ఆ ప్రేమ గురించి కొద్ది మాటలే చెప్పేవాడంట బోధించినప్పుడు కూడా. అయితే అటువంటి ప్రేమ కలిగిన శిష్యుడు నా తల్లిని జాగ్రత్తగా చూడగలడు అని చెప్పి విశ్వసించాడు దేవుడు, నమ్మాడు ఆ శిష్యుని. అందుకే తన తల్లి యొక్క బాధ్యతను ఆ శిష్యునికి అప్పచెప్పాడు. అందుకే మన తల్లిదండ్రుల బాధ్యతను మన పిల్లలను కూడా, అల్లుళ్ళు కూతుళ్ళైనా కోడళ్ళు కొడుకులైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని కూడా తల్లిదండ్రులే కాబట్టి అందరూ గౌరవించే విధంగా దేవుణ్ణి చూసి మనం నేర్చుకోవాలని మాదిరిగా దేవుడు ఆ కార్యము సిలువలో చేసిన ప్రతి కార్యము కూడా మనకు మాదిరిగానే ఉంది. సిలువలో ఆయన పలికిన ప్రతి మాట కూడా మనకు మాదిరిగానే ఉంది. ఎందుకంటే ఆయన ఫస్టే ఒక మాట అంటాడు, నా కోసం ఏడవబాకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవమంటున్నాడు. ఎందుకంటే జరగబోయే పరిమాణాలు, జరగబోయే పరిస్థితులు అంతా కూడా తనకు తెలుసు కాబట్టి నా కోసం ఏడిస్తే ఏం ప్రయోజనం లేదు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే వాళ్ళు నశించిపోకుండా, మీరు నశించిపోకుండా, మీ పిల్లలు దారి తప్పిపోకుండా వాళ్ళ కోసం ఏడిస్తే ఆ నిత్య జీవంలో ఆయనతో కూడా ఉంచబడతారు అని దేవుడు ముందుగానే అన్నిటికన్నా ముందు పలికిన మాట. యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకుడి. మన గుడ్ ఫ్రైడే రాగానే ఏదో బాధపడిపోయి యేసుప్రభు వారు సిలువేశారని చెప్పి దాన్ని చూసి చూసి ఏడిస్తే ఏం ప్రయోజనం లేదు. అన్నిటి మామూలుగా ఒక మంచి వ్యక్తి చనిపోయినా,
ఒక గొప్ప వ్యక్తి చనిపోయినా ఏం చెప్తారు? సంతాప దినం అని చెప్తారు, అంతేగాని మంచి రోజు అని ఎవ్వరు చెప్పరు. కానీ యేసుప్రభు వారికి ఒక్కళ్ళకి మాత్రమే మంచి శుక్రవారం. ఎందుకు మంచి శుక్రవారం? సాతాను కట్ల చేత బంధింపబడిన మనల్ని విడిపించాడు. ఆయన విలువైన రక్తాన్ని చిందించి ఆయన ప్రాణాన్ని ధారపోసి మనకు అర్హత లేని మనకు ఆయన కృపనిచ్చి మనల్ని ప్రేమించి రక్షించి ఆయన కృపలో మనల్ని భద్రపరుస్తూ కాపాడి ఆయన రాజ్యంలో చేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు కాబట్టి గుడ్ ఫ్రైడే అన్నారు. కానీ ఎవరికి కూడా ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే సంతాప దినమనో ఏదో విచారకరమైన దినమనో సంబోధిస్తారు, కానీ మంచివారం అని ఎవరి గురించి సంబోధించరు. ఒక యేసుప్రభు వారి గురించి మాత్రమే మంచి శుక్రవారంగా పిలువబడింది. అందుకని మంచి శుక్రవారాన్ని మనం ఆనందంగా సంతోషంగా ఎందుకు గడుపుకోవాలంటే ఆయన మనల్ని విడిపించాడు, ఆయన మనల్ని రక్షించాడు. ఈరోజు మనకి ఇది లేకపోతే కనుక మనం యేసుప్రభు వారిని తెలుసుకోలేము, ఆయన రాజ్యంలో మనం ఉండలేము అని చెప్పి గ్రహించి ఈ శుభ శుక్రవారంగా మనం దీన్ని జరుపుకోవాలి. అంతేగాని సిలువ మీద వేలాడాన్ని ఏడ్చినందువల్ల బాధపడినందువల్ల మనకు మారు మనసు లేకపోతే ఏం ప్రయోజనం ఉండదు. యేసుప్రభు వారు ఎలా అయితే తన బాధలో ఆఖరి క్షణాల్లో కూడా తన బాధ్యతను మర్చిపోలేదో, పిల్లలు కూడా అలాగే తన తల్లిదండ్రుల యొక్క బాధ్యతను మరవకుండా తల్లిదండ్రులకు లోబడి విధేయులై, కొంతమంది తల్లిదండ్రులు భక్తిగా ఉన్న పిల్లలు సరైన విధానంలో నడవరు, వాళ్ళు ఎంత మంచి వ్యక్తులైనా. కొంతమంది ఎంత చెడ్డ వ్యక్తులైనా పిల్లలు మంచి క్రమంగా నడుస్తారు. కారణం ఏంటి? ఆ సాతాను అనే కట్ల నుంచి ఇంకా వాళ్ళు విడిపింపబడకపోవటమే కారణం. వాటన్నిటి నుండి విడిపించాలంటే మనం యేసయ్య చెప్పిన మాటలు విని వాటిని నేర్చుకుని వాటి ప్రకారం నడిచి వాటిని, అందుకే ద్వితీయోపదేశకాండ 28 అంటాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలంట. శ్రద్ధగా విని వాటిని విని అనుసరించి నడిస్తే, ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల ఆయన మనల్ని అన్నిటికంటే కూడా ఎక్కువగా దీవిస్తాడంట, సమస్త జనముల కంటే ఎక్కువగా దీవిస్తాడంట. అలాగే తల్లిదండ్రులు గౌరవించినప్పుడు దీర్ఘాయుష్మంతులు అవుతారంట. దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మరి తల్లిదండ్రులు సన్మానించమని ఉంది. సన్మానించడం అంటే ఒక శాల్వా కప్పినంత మాత్రాన ఏ సన్మానం అవ్వదు. ఒకవేళ మనుషుల ముందు నువ్వు ఒక శాల్వా కప్పితే సన్మానించగలవేమో, కానీ ఆ తల్లిని మానసికంగా సంతోషంగా నువ్వు ఉంచలేకపోతే, నువ్వు మానసికంగా ఆ తల్లిని నువ్వు సంతోషపెట్టలేకపోతే నువ్వు ఆ తల్లిని గౌరవించినట్లు కానే కాదు. నువ్వే సన్మానాలు చేయకపోయినా ఆమె ముదిమి ఏందో ఆమె నిర్లక్ష్యం చేయొద్దని కూడా సామెతల్లో ఉంటుంది. ముదిమికి వచ్చే వరకు కూడా దేవుడు ఎత్తుకుంటాడు, కానీ మనకిచ్చిన బాధ్యత ప్రకారం మనం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రులను ప్రేమించాలి, గౌరవించాలి, సన్మానించాలి. సన్మానించడం అంటే ఏదో ఒక విందు చేసి బాగా ఘనంగా జరిపించి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవటం కాదు. ఒక కుమారుడు ఒక తల్లిని అన్నాడంట, అమ్మ నేను రుణం ఎట్లయినా తీర్చుకోవాలి అన్నాడంట. ఎట్లయినా తీర్చుకోవాలంటే ఆ తల్లి అన్నంట, ఒక్కరోజు నా దగ్గర ఉండి బాబు, నువ్వు నా పక్కన ఒక రోజు పడుకో అందంట. పడుకున్నాక అతనికి నిద్రపెట్టే ప్రతి టైంలో కూడా ఆవిడ లేపుతా ఉందంట. ప్రతిసారి కొంచెం మంచినీళ్ళు దయ లేపుతుంటే ఒక 4-5 సార్లు బాగానే ఇచ్చాడు. ఇంకా ప్రతిసారి నిద్రపడతాను లేపుతా ఉంటే నైట్ అంతా చిరాకేసిందంట అతనికి. ఏమ్మా ఇంకెన్నిసార్లు తాగుతావు, పద్దాక అడుగుతావేంటి అన్నాడంట. అప్పుడు ఆ తల్లి నవ్వుకుంటుందంట, అందుకే బాబు తల్లి రుణం నువ్వు తీర్చుకోవాలనుకున్నా ఎప్పటికీ తీరదు అది. నువ్వు చిన్నప్పుడు ఎన్నో పాసులు పోసి తడిపేసిన బట్టలు, తడిసిపోయినటువంటి బట్టలు, వాటన్నిటి మీద ఉండి నువ్వు ఏడుస్తుంటే నైట్ అంతా నిద్ర లేకుండా నీకోసం కూడా నేను అలా చేశా, కానీ నువ్వు అలా చేయలేవు, ఒక్క రోజులోనే నువ్వు చేయలేకపోయావుందంట. మనం అనుకుంటాం మనం చూసే ప్రతి పని బట్టి మనం చాలా గౌరవంగా చూస్తున్నామని, మనం చాలా ప్రేమిస్తున్నామని మనల్ని మనం భ్రమపరచుకోవటం కాదు. కానీ మనం ప్రతి ఒక్కరం కూడా ఆ తల్లిదండ్రులు దేవుడు ఎలా తన తల్లిని ప్రేమించి తన శిష్యుడికి అప్పగించాడో అలా మనం, అంటే తను చనిపోతున్నాడు కాబట్టి శిష్యుడికి అప్పగించాడు, అందుకని మనం కూడా పని మనిషికి అప్పచెప్పామండి, మేము కూడా చూడడానికి వేరే వాళ్ళకి పెట్టామండి అనుకోవటం కాదు. మనం హృదయపూర్వకంగా తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించి వాళ్ళని అంత్యదినములు ముదిము దినముల్లో మనం గౌరవించేవారిగా, ప్రేమించేవారిగా, వాళ్ళకి ఎప్పుడూ కూడా కష్టము ఇబ్బంది కలగకుండా జీవించేవారిగా ఉండాలని దేవుడు మాదిరిని చూపించాడు. అటువంటి మాదిరిని మనం నేర్చుకునేటప్పుడు వాటిని కలిగి కూడా మనం జీవించేవారిగా ఉండాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.
హల్లెలూయా.